ఎవరైతే మొదట వెతుకుతారో నువ్వు దేవుడిని వెతకాల్సిన పని లేదు, దేవుడే నేను వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు ఆశీర్వాదాలు వెతకాల్సిన పని లేదు, హల్లెలూయా. నీవు స్వస్థత వెతకాల్సిన పని లేదు, స్వస్థత నిన్ను వెతుక్కుంటా వస్తుంది. సృష్టికర్త నిన్ను వెతుక్కుంటా వస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. రైట్, అందరూ క్రీస్తునందు అనండి. మరి దేవుడు క్రీస్తునిచ్చినప్పుడు ఆ క్రీస్తుతో పాటు సమస్తాన్ని మనకి ఇచ్చేశాడంట. ఇక్కడ చూస్తే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకి క్రీస్తులో ఇచ్చేశాడు. అందరూ ప్రతి ఆశీర్వాదము అనండి. God has given us the complete package of blessings. అన్నీ కూడా క్రీస్తులో పెట్టేసి మనకిచ్చేశాడు. అయితే ఇప్పుడు వీటిని ఎలా పొందుకోవాలా, ఎలా అనుభవించాలా? ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే కావాలని నీ యొక్క డబ్బు విషయమై నీ కొంచెము భయం కలిగేటట్టు చేస్తాడు, ఆరోగ్యం విషయమై భయం కలిగేటట్టు చేస్తాడు. ఎందుకు? కొన్ని పరిస్థితులు శ్రమలో నీకు వచ్చేటట్టు చేస్తాడు. అప్పుడు నీకు అర్థం కాదు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావో ఆ క్రీస్తులోనే నీకు కావలసినవన్నీ అందులో ఉన్నాయి. మరి క్రీస్తులోంచి అవి బయటికి రావడం కొరకు ఆ శ్రమని అప్పుడప్పుడు దేవుడు నీ వద్దకు పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. God will allow that problem to come to you and touch you. లేకపోతే ఆయనకు తెలీదా ఈ భూమి మీద అపవాది ఉంటాడని? తెలుసా తెలీదా? ఎస్, శత్రువు ఇక్కడ ఉంటాడని, దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. సరే, నీ దగ్గర కొంచెం ఆరోగ్యాన్ని దొంగిలించాడు, కొంచెం డబ్బును దొంగిలించాడు, చాలా కష్టాల్లో బాధల్లో ఉన్నావు, నీకు ఏం చేయాలో తెలియటం లేదు. ఏం చేస్తాడు ఈ దేవుడు? ఎప్పుడైతే నువ్వు యేసుని నమ్ముకున్నావో, అంటే నీలో పెట్టింది లోకానికి చూపించడానికి, ఆయన ఒక క్రైస్తవుడు గనక యేసుని తెలుసుకుంటే ఇప్పుడు లోకంలో నీకు తక్కువైన ఆ డబ్బు క్రీస్తులో ఉందని నీవు క్రీస్తు ద్వారా పొందుకోవాలా. ఆరోగ్యం తక్కువైందనుకో, క్రీస్తులో ఉందని క్రీస్తుల ద్వారా పొందుకోవాలా. అయితే మనం ఏమనుకుంటాము, క్రీస్తు మనలో ఉన్నా ఇంకా నాకు డబ్బు లేదు, ఇంకా నాకు ఆరోగ్యం లేదు, ఇంకా నాకు అది లేదు ఇది లేదు అని మనము ఇలా అనుకోవాలి. ఇలాగ లేదు అని బాధపడాలని చెప్పేసి అపవాది అనుకుంటూ ఉంటాడు. అవునా? ఎంత క్రైస్తవుడు అయినా ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా బైబిల్ చదవాలి, ఇంకా ఏదేదో చెయ్యాలా. కానీ ఎప్పుడైతే నీవు క్రీస్తులో ఉన్నావో నీకు కావలసినవన్నీ ఆయన క్రీస్తులో పెట్టేసి నీలో పెట్టేశాడు. He has put in that package. అయితే అందులోంచి బయటికి మనము ఎలాగొస్తాయి అన్నప్పుడు నీవు అనుకోవాలన్నమాట, ఆహా నాకు కావాల్సిన, అందులో చెప్పండి, నాకు కావాల్సిన ఆరోగ్యము నాలోనే ఉంది. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్మావో నీలోనే ఉంది. అందులో చెప్పండి, నాకు కావాల్సిన ఐశ్వర్యము అది నాలోనే ఉంది. అందుకే అంటాడు, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వాడి కడుపులోంచి జీవజలాలు పొందుతాయంట. అపవాది ఏం చూపిస్తాడంటే నీకు, ఇదిగో నీ ఆరోగ్యం ఆ మందులో ఉంది, నీ ఆరోగ్యం ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఉంది, నీ ఆరోగ్యం ఆ డాక్టర్ చేతిలో ఉంది, నీ డబ్బులు ఆ చూడండి, నీకు కావలసినటువంటి సమృద్ధి ఆ నోట్లో ఉంది, నీకు కావాల్సిన సమృద్ధి ఆ ఉద్యోగంలో ఉంది, ఆ చదువులో ఉంది అని చెప్పేసి నిన్ను మభ్య పెడతాడు. ఈ లోకమంతా దాని మీద ఆధారపడుతుంది, ఈ లోకమంతా దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. అయితే ఈ లోకము దాని మీద ఆధారపడినప్పుడు క్రైస్తవులు కూడా దాని మీద ఆధారపడడం జరుగుతుంది అన్నమాట.
క్రైస్తవులు దాని మీద ఆధారపడడం జరగడంతో క్రీస్తులో ఉండేటువంటి మహిమ వారి నుంచి బయటికి రాదు. సరే, కొంతవరకు మనం సహాయం చేయాలా, నేను కాదన్ను, కానీ దీని ద్వారా చాలా నష్టం కూడా జరుగుతుంది. కరెక్టే, మనం సహాయం చేయాలా, పేదోళ్ళకి ఇవ్వాలా, లేని వాళ్ళకి ఇవ్వాలా, చేయాలా. కానీ అది కూడా ఒక విధమైనటువంటి కష్టము, అది కూడా ఒక విధమైనటువంటి ప్రాబ్లమే. పరలోకంలో ఇంకోళ్ళకి ఇవ్వడం అనేది ఉంటుందా ఉండదా? పరలోకంలో ఎవరైనా అప్పులు తీరుస్తామా? ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా? ఎందుకు? అందరికీ సమృద్ధిగా క్రీస్తు నుంచి వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ కొన్ని రూల్స్ని దేవుడు మన కోసం పెట్టాడు. మరి క్రీస్తుని మనలోంచి సంపూర్ణంగా బయటికి తీయాలి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మొదట దేవుని, తర్వాత అవన్నీ. ఓకే, చేంజింగ్ ద ప్రయారిటీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చేంజింగ్ ద ప్రయారిటీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి నీలో ఉండే క్రీస్తు సంపూర్ణంగా బయటికి రావాలి అనుకుంటే అందరూ ఎతుకుతారంట. లోకము దాన్ని ఎతుకుతుంది, క్రైస్తవులు దాన్ని ఎతుకుతారు. మరి మొదట దేవుని రాజ్యాన్ని నీవు వెతికితే, ఆయన నీతిని వెతికితే, తర్వాత అవన్నీ ఇందులో దాచిపడి ఉన్నాయన్నమాట. మనము లాస్ట్ ప్రయారిటీ ఇవ్వకూడదు క్రైస్ట్కి. ఏ ప్రయారిటీ ఇవ్వాలా? అందులో ఫస్ట్ ప్రయారిటీ అనండి. ఫస్ట్ ప్రయారిటీ. లోకమంతా ఎతుకుతుంది, సరే, ఎవరైనా డిసప్పాయింట్ అవుతారేమో కానీ ఈ భూమి మీద క్రీస్తుని మొదట ఎతికేవాడు మటుకు ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వడు. అందరూ మొదట అనండి. సో ఐ బీన్ సీయింగ్ దిస్. ఒక్కొక్కసారి మనలో అన్నీ ఉండి కూడా ఎందుకు అవి బయటికి రావు? చూడండి, గోల్డ్ మెడల్ ఉంటుంది మన వరల్డ్ కప్, అవునా? ఎవరు నెగ్గారో వాళ్ళకి వస్తుంది. రన్నింగ్ రేస్ ఉంటుంది, ఎవరు తక్కువ టైంలో ఆ గీతను దాటి వెళ్తారో, ముందు గీత వెళ్తారో వాళ్ళకే విజయం. మొదట అని అందరూ ఎస్, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది? ఎవరికి ఎక్కువ మాట యూనో. మరి దేవుడు కూడా నేను ఇంత గొప్పవాడిని కదా అంటే, చూడండి, ఈ భూమి మీద ప్రతిదానికి శక్తి ఉంది. నీకు శక్తి ఉంది, నీకు మెమరీ ఉంది, నీకు డబ్బు ఉంది, అన్నీ ఉంది. కానీ దేవుడు దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడో మనం చూద్దాం ఒక్కసారి. ఒక్కొక్కసారి ఏంటంటే మనము దేవుణ్ణి మొదట వెతికి ఇసుకుపోతాం. ఒకసారి మనకేం కనపడదు. మనం మొదట వెతికే కొలది ఇంకా లాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఏం జరగనట్టు ఉంటుంది. కానీ నీవు మొదట దేవుణ్ణి వెతికేవాడవైతే దేవుడు నీ మీద పూర్తిగా కేంద్రీకరించి నిన్ను చూస్తాడు. ఎలాగంటావా? సరే, యోహాను సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం. లెట్ మీ టెల్ అబౌట్ దిస్ leper, this sick of palsy. యోహాను 5 మొదటి నుంచి చదువుకుందాం. అందరూ చెప్పండి, నేను ఒక కొత్తది నేర్చుకోబోతున్నాను. 5వ అధ్యాయము మొదటి నుంచి చదువమ్మా. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక. రైట్, ఇక్కడ యేసు ప్రభు వారు బెతెస్డాకు వచ్చాడు. బెతెస్డా అనండి. సో బెతెస్డా యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? బెతెస్డా ఎవరికి పనిచేస్తుందో తెలుసా? యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చారంట? మరి జెరూసలేం వద్దకు వచ్చారు. జెరూసలేంలో బెతెస్డా అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చారు. మరి ఈ బెతెస్డాలో 5 మంటపాలు ఉన్నాయంట. అనేక మంది అందులో దిగుదామని చూస్తారంట. మరి ఎప్పుడైతే దూత వచ్చి ఆ నీటిని అటు ఇటు ఆడిస్తూ ఉంటుందో, ఎవరు దిగితే స్వస్థపడతారంట? ద ఫస్ట్ మ్యాన్ విల్ రిసీవ్ హీలింగ్. వాడు ఎటువంటిదైనా పొందుకుంటాడా లేదా?
ఏ రోగమైనా, ఒళ్ళంతా రోగాలు అనుకోండి, స్వస్థపడతాడా? స్వస్థపడ్డా. కన్ను, ముక్కు, చెవు, బ్రెయిన్, స్కిన్, హెడ్, టో దాకా అన్నీ ఉన్నా సరే ద లార్డ్ విల్ హీల్ హిమ్. దేవుడు అతన్ని ముట్టి స్వస్థపరుస్తాడు. ఎందుకంట? అతని ప్రత్యేకత ఏంటి? అందులో ఎవరైతే మొదట పడతారో. సో గాడ్ ఈజ్ గివింగ్ ప్రయారిటీ టు ఫస్ట్. సరే, ఇక్కడ చూద్దాం ప్రత్యేకంగా, చదవమ్మా. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూడండి. ఈ వ్యక్తి ఎంతకాలం నుంచి పడున్నాడంట? 30 ఏండ్ల నుంచి పడున్నాడంట. సరే చూద్దాం, చదవమ్మా. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి. ఈ వ్యక్తి పరుపు మీద పడుకున్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ కాళ్ళు చేతులు పడిపోయాయేమో, అవునా? సపోజు కుంటోడు అనుకో, కుంటుకుంటా వెళ్ళగలడు, అవునా? గుడ్డోడైనా సరే కొంచెం కదలగలడు. కానీ ఈ వ్యక్తి కదలగలడా? 2 చేతులు 2 కాళ్ళు పడిపోయి దేని మీద ఉన్నాడు? పరుపు మీద. మోస్ట్ ప్రాబబ్లీ కొంచెము చెయ్య కాలు కొంచెం అటు ఇటు కదిలించగలడేమో, అవునా? అయితే ఈ వ్యక్తికి ఇప్పుడు ఒకటి తెలిసింది. ఏం తెలిసింది? ఈ బెతస్డా అనేటువంటి కోనేటిలో దూత ఒత్తి కదిలించినప్పుడు ఎప్పుడు పడాలంట? అంటే ఇప్పుడు ఈ వ్యక్తి 38 ఏళ్ళ నుంచి ఒకే ఒక్క గురి కలిగి వస్తున్నాడు అక్కడికి. ఎప్పుడు పడాలా? ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ టైం అందులో పడడం ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడు పడడం ఫెయిల్ అయ్యాడు? మొదట పడడం. హీ ఫెయిల్ ఇన్ డూయింగ్ ద ఫస్ట్ థింగ్. రెండవసారి కూడా ఆ కోనేటిలో ఎప్పుడు పడడం ఫెయిల్ అయ్యాడు? మొదట పడ్డమే ఫెయిల్ అయ్యాడు. మూడవసారి మొదట పడడం ఫెయిల్ అయ్యాడు. నాలుగోసారి మొదట పడడం ఫెయిల్ అయ్యాడు. ఐదోసారి, ఆరోసారి, అంటే ఎన్నిసార్లు పడినా అందులో ఎప్పుడు పడాలా? చాలామంది వెళ్ళిపోయి ఉంటారా? కొంచెం కాళ్ళు బాగుండేవాళ్ళు, ఛాన్స్ రానివాళ్ళు, గుంపుగా ఉందని, అవునా, ఇలాగుంది అలా ఉందని మానేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా అంటే చాలామంది ఉండొచ్చు. మెనీ పీపుల్ మైట్ హావ్ బీన్ దేర్. కానీ యేసు ప్రభు వారు ఈ వ్యక్తి దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి మొదట దానికోసం వెతుకుతున్నాడు. మొదట పడడం కోసం వెతుకుతున్నాడు. లుక్ ఎట్ దట్. దిస్ గాయ్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫస్ట్, హీ ఈజ్ ఆఫ్టర్ ద ఫాలింగ్ ఫస్ట్ ఇన్ టు దట్ బెతస్డా. ఆ బెతస్డా అనే కోనేకులో ఛాన్స్ రాదు. అయినప్పటికీ ఎప్పుడైనా ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ రాలేదని 10th క్లాస్ 30 సార్లు చదివారా? చదవలే. బట్ దిస్ మ్యాన్ ఈస్ బీన్ ట్రైయింగ్ ఫర్ 38 years. ఎప్పుడు పడ్డానికి రాలేదు. అది ఇంకొక 20 ఏళ్ళనే వెయిట్ చేసేవాడు. ఎవరైనా సరే, అసలు ఈ వ్యక్తి ఎప్పుడో చనిపోవాల్సింది, కానీ చావకుండా బతికున్నాడు. అటు ఏదో అంటారు చూసారా, కర్ర ఎరగలేదు పాము చావలేదని. అలాగే ఈ వ్యక్తి చనిపోకుండా అక్కడే అలా వెయిట్ చేస్తున్నాడు. అంటే ఎవరైతే మొదట వెతుకుదామని చూస్తారో వాళ్ళు నశించిపోకుండా దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే మొదట దాన్ని వెతుకుతూ ఉంటారో ఆ మొదటని సృష్టించినటువంటి దేవుడే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి స్వస్థపరచడం మనం చూస్తాం. యు సీ దట్ హౌ బ్లెస్డ్ దిస్ ఈజ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. ఎవరైతే మొదట వెతుకని చెప్పారో ఆ వ్యక్తి అయిన దేవుని కుమారుడే వచ్చేసి ఇతను ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. బికాజ్ హీ ఈజ్ సీకింగ్. మొదట వెతికేవాడు. నీవెప్పుడైతే మొదట వెతుకుతానని తీర్మానం చేసుకున్నావో, నీకు మొదట దొరికినా అది దొరకకపోయినా ఆ మొదట అనేటువంటి రూల్ పెట్టిన సృష్టికర్తే ఆయన దగ్గరికి వచ్చేసి
ఆయన్ని స్వస్థపరిచి ఆయన్ని విడిపించి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుని రాజ్యము వెతికితే ఎప్పుడు ఎతకాలా? ఆ మొదట అక్కడ ఎవరు వచ్చేవారు? ఆ నీటిని కదిలించడానికి ఎవరు వచ్చేవారు? దూత. కానీ మొదట పడ్డానికి 38 సంవత్సరాలైనా మొదటే పడాలా అనే రూల్ ఉన్న దాని గురించే కనిపెట్టుకున్న వ్యక్తికి దూత రాలేదు, యేసయ్యే వచ్చేసాడు. యు సీ దట్? సో జీసస్ కేమ్ టు దిస్ పర్సన్. ఆ దూతకు ఆ శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి ఆ దేవుడే వచ్చేసాడు ఆ కొన్నిటి దగ్గరికి. వచ్చేసి ఎవరిని పట్టుకున్నాడు? ఎవరైతే ఎక్కువ కాలం నుంచి మొదట వెతుకుతున్నారో వాళ్ళని పట్టుకున్నాడు. అంటే దీన్ని బట్టి ఒక కమిట్మెంట్ చేసుకోవాలి. లెట్ us మేక్ ఏ కమిట్మెంట్. ఏదేమైనా నేను దేవుని రాజ్యాన్ని ఎప్పుడు వెతుకుతాను? మొదట. ఎవరైతే ఇలాగ ప్రయారిటీ పెట్టుకుంటారో, మళ్ళా ఈ వ్యక్తి మొదట ఎత్తుతున్నాడు కాబట్టి దేవుడు అతన్ని స్వస్థపరిచి మళ్ళా అతన్ని మందిరంలో కనుక్కొని ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా? 14వ వచనం చదవండి. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చూడండి, ఆయనకి ఏం చెప్తున్నాడు? ఇదిగో అంటే మొదట వెతికేవాడిని ఈ వ్యక్తి కనుక మళ్ళీ పాపం చేస్తే ఏమొచ్చేస్తుంది? మళ్ళా రోగం వచ్చి. అందుకే నీ వ్యక్తికి ఏం చెప్తున్నాడు? ఇదిగో నీవు స్వస్థపడ్డావు కాబట్టి మళ్ళా పాపం చేయకుండా జాగ్రత్త పడు అని దేవుడు అతనికి మళ్ళా ఆ రోగం రాకుండా దేవుడు అతన్ని కాపాడుతున్నాడు. సో మొదట దేవుని రాజ్యం వెతకడం అనేది విడిపించడమే కాదు, విడిపించిన తర్వాత దేవుడు ఆ విడుదలను కాపాడుతాడు కూడా. God will preserve the goodness, the healing for those who seek the kingdom of God first. This is what God, దేవుడు చూసేటువంటి పని ఇది. ఈ వ్యక్తిని మళ్ళా నువ్వు బాగుపడ్డావు, మళ్ళా పాపము చేయకుండా అందులో ఇలాగ దేవుడు ఇంకెవరినైనా పట్టుకొని చెప్పాడా? ఇలాగని చెప్పలే. ఈ వ్యక్తిని ఎందుకు? ఈ వ్యక్తి 38 సంవత్సరాలు దేని కొరకు నిరీక్షించాడు? మొదట పడడం కోసము. పడడం కోసం కాదు, దేనికోసము? మొదట పడాలంటే కండిషన్ కొరకు నిరీక్షించాడు. అందుకే యేసుప్రభు వారు వచ్చి ఈ బిడ్డను స్వస్థపరచడమే కాదు, ఏం చేశాడంట? స్వస్థపరిచిన తర్వాత మళ్ళా తిరిగి నీకు ఆ వ్యాధి రాకుండా ఉండనట్లు ఏం చేశాడు? అతన్ని కాపాడుతున్నాడు. ఇదిగో నువ్వు మళ్ళా చేయక, ఇది చేయక, ఇది చేయక అని అతను చెప్తున్నాడు. కొన్ని ప్రిన్సిపల్స్ దేవుడు ఎందుకు చెప్తాడంటే, జీవితంలో ఇక మళ్ళా వెనక్కి వెళ్ళకుండా ఉండడం కోసము. 2014లో నాకు బోధించాడు అనమాట. నేను మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలి ప్రభువా అని నేను ప్రవచించుకుంటున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నీవు మొదట నాకు ఇవ్వడము అలవాటు చేసుకో. తర్వాత నేను ప్రార్థించేవాడిని, మధ్యాహ్నం ఎక్కువ సమయం గడిపేవాడిని, రాత్రి ఎక్కువ సమయం గడిపేవాడిని, అన్నీ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి గడిపేవాడిని. అయితే దేవుడు ఏం చెప్పాడంటే 2015లో 2016లో చెప్పాను మీకు డిసెంబర్లో, దేవుడికి ఏ సమయం ఇవ్వాలా? ఫస్ట్ టైం. ఇది మనమే కాదు, పిల్లలు కూడా నేర్పించాలా. నీ పిల్లలకు కూడా నేర్పించాలి. ఎప్పుడు వెతకడము? ఎప్పుడైతే మొదట వెతుకుతామో ఈ లోకం వెతికే అన్నిటిని, లోకంలో ఎవరెవరైతే వాటిని వెతుకుతున్నారో అవన్నీ నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయంట. ఇక్కడ ఇతను మొదట పడ్డానికి వెళ్తే ఈ బిడ్డను ఇతను ఎవరు ఎత్తుక్కుంటూ వచ్చారు? యేసయ్య ఎత్తుక్కుంటూ వచ్చాడు. అయితే ఈ మొదట దాని మీద ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నాకు చెప్తున్నాడు అనమాట, నాకు మొన్న ఇది లాస్ట్లో చదివాను సబ్జెక్ట్, ఇది మెసేజ్కి ముందు చదివాను. ఎందుకంటే దేవుడు సమస్త ఆశీర్వాదములు ఎవరిలో పెట్టాడు? క్రీస్తులో పెట్టేశాడు. అవి ఆత్మరూపంలో ఉన్నాయంట. ఇవి శరీర రూపంలోకి రావాలి అనుకుంటే నీవు దేవుని రాజ్యాన్ని ఎప్పుడు ఎతకాలంట? నీకు ఎప్పుడైతే ఉదయం మొదలవుతుందో, ఈరోజు ఉదయం మొదలైందా, రాత్రి లేటుగా పడుకున్నామండి, అనవసరము. అయితే లేటుగా బ్రేక్ఫాస్ట్ తిను. అమ్మో 11 అయిపోయింది, రాత్రి 3 గంటలు పడుకున్నా, అందుకే బ్రేక్ఫాస్ట్ తిన్నాక చేసుకుంటా. మొదటే ఈ వ్యక్తి ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు? 38 years.
ఎవరైతే మొదట వెతుకుతారో నువ్వు దేవుడిని వెతకాల్సిన పని లేదు, దేవుడే నేను వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు ఆశీర్వాదాలు వెతకాల్సిన పని లేదు, హల్లెలూయా. నీవు స్వస్థత వెతకాల్సిన పని లేదు, స్వస్థత నిన్ను వెతుక్కుంటా వస్తుంది. సృష్టికర్త నిన్ను వెతుక్కుంటా వస్తాడు. God will start seeking you if you are kingdom seeker fast. ఉదయము, yes, begin your day with God. Begin your day with God. నువ్వు నీ పిల్లలకి అదే నేర్పించాలి. పొద్దున్నే మా అబ్బాయికి స్కూల్ 7 గంటలకేనండి, అందుకే 6 గంటలు లేచి వెంటనే వెళ్ళిపోతాడు. 5:30 లేకపోవచ్చు కదా. అమ్మో అంత పొద్దున్న లేగడు, కొంచెం తొందరగా పడుకోబెట్టు. ఇప్పుడు పడుకోబెట్టాలా, ఒక గంట ముందు పడుకోబెట్టు. వెయిక్ హిమ్ అప్ అట్ 5:30. ఒక అరగంట సేపు 10 నిమిషాలు దేవునిలో గడపమని చెప్పు. ఎందుకు పిల్లలకి నేర్పరు? మనం నేర్చుకోం కాబట్టి. దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఎవరైతే మొదట వెతుకుతున్నారో నీవు డిసప్పాయింట్ అవ్వాల్సిన పనే లేదు. ఎంత లేట్ అయినా సరే అందరూ అక్కడ అనుకుంటారు, అరే ఎవరైతే ఈ భూమిని సృష్టించి, ఈ కోనేటిని సృష్టించి, ఈ దూతను సృష్టించి మొదటేస్తే స్వస్థపరిచే దేవుడే వచ్చి ఆ పక్షవాయువు గలగాన్ని స్వస్థపరిచి వెళ్ళిపోయాడా? 38 ఏళ్ళ నుంచి మొదట వెతికి వ్యక్తికి ఇంత ప్రాముఖ్యత ఇస్తాడా దేవుడు? రైట్. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా జీవితాంతము ఈ దేవుణ్ణి నేను మొదటే వెతుకుతాను. వారిని అంత ఇష్టపడతాడు దేవుడు. ఇష్టపడ్డా? చాలా ఇష్టపడతాడు. పొద్దున్న లేచిన వెంటనే దేవుని సన్నిధిలో సమయం గడపాలా. లేచిన వెంటనే ఎవరైతే లేచిన వెంటనే దేవునిలో సమయం గడుపుతారు, లేచిన వెంటనే ప్రార్థిస్తారు, మరి నీకు ఆదాయం వచ్చిన వెంటనే ముందు ఏం చేయాలా? అయితే ఎప్పుడు ఇవ్వాలా? మొదట. ఆదివారం సపోజ్ నీకు జీతం 1వ తారీఖున వచ్చింది, ఆదివారం 7వ తారీఖు వచ్చింది, ఎలాగ ఇవ్వాలా? నీ జీతం 10,000 అనుకో, 1000 రూపాయలు తీసేసి బీరువాలో పెట్టి రాసి, ప్రభా మొదట నీకు తీస్తున్నా అని ఒక కాగితం చుట్టి ఫస్ట్ అని ఆ 10,000లో 1000 రూపాయలు తీసి పక్కన పెట్టేసి మిగిలిన ఇవ్వడు. 7వ తారీఖు ఆ 1000 రూపాయలు పట్టరా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఎస్. మొదట. ఆఖరి వారం రావచ్చు, పోనీ ఊరు వెళ్తున్నావు, ఈ నెల మేము వేరే ఊరు వెళ్తున్నాం, చర్చికి రాకపోవచ్చు, ఆ 1000 రూపాయలు తీసి పక్కన పెట్టేసి 9,000 పట్టుకుని ఊరికి వెళ్ళిపో. నెలాఖరిని రా, ఆ మొదట తీసిన దాన్ని తెచ్చి ఇచ్చేసాయి. హల్లెలూయా. పుట్ ఇట్ అసైడ్. అయ్యో మిగలలేదు ప్రభా, సారీ, నువ్వు అర్థం చేసుకుంటావు తెలుసులే అన్నీ నేర్పించిన తర్వాత, ప్రభా ఈరోజు చాలా బిజీ, నీకు తెలుసు కదా, ఈరోజు పొద్దున్నే ఆ పెళ్ళి ఉంది ప్రభా, కొంచెం తలకి ఎక్కువ నూనె రాసుకొని కటింగ్ చేసుకొని కొంచెం డై వేసుకొని టైం పడుతుంది, పెళ్ళి కదా, ఎక్స్ట్రా మేకప్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు మార్నింగ్ ప్రేయర్ చేసుకోను, రేపు ఈ డబుల్ టైం ఇస్తాను అంటాడు. ఈ వ్యక్తి 1 సంవత్సరం అయినా సరే మానేసిన ఈ వ్యక్తికి ఆశీర్వాదం ఉండేదా? హీ నెవర్ మిస్డ్ సీకింగ్ గాడ్ ఫస్ట్. ఎవరు ఎత్తుకుతారే, పైగా ఎప్పుడు ఎతకాలంట? మొదటే. ఎవరైతే మొదట ఎదుగుతామని నిర్ణయించుకుంటారో వాళ్ళందరినీ దేవుడు ఒక గురిలో పెట్టేసుకుంటున్నాడు. ఈరోజు ఒక గురి పెట్టుకొని వాళ్ళని బ్లెస్ చేస్తాడంట దేవుడు. యూనో, ఫస్ట్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ స్టఫ్. ఎందుకంటే సమస్తాన్ని జయించేటువంటి సామర్థ్యము దేవుడు మనలో పెట్టేశాడా, పెట్టలేదా? పెట్టేశాడు. ఎప్పుడైతే మొదట వెతికే ఆలోచన, తలంపు మనలో వస్తుందో దేవుడు మనలోంచి అన్నీ బయటికి తీసేస్తాడంట. హల్లెలూయా. క్రీస్తు సంబంధించినటువంటి ఆశీర్వాదాలన్నీ ఆత్మరూపంలో ఉన్నాయా? అవన్నీ శరీర రూపంలోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎంతమందికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయని ఎంతమంది అనుకుంటున్నారు? అందరికీ ఉన్నాయి. ఎవరైతే క్రీస్తుని నమ్మారో వాళ్ళందరికీ అన్ని ఆశీర్వాదాలు ఏ రూపంలో ఉన్నాయి? ఆత్మ రూపంలో ఉన్నాయి. అది బయటికి ఏ రూపంలో తెచ్చుకోవచ్చు. డబ్బు రూపంలో తెచ్చుకోవచ్చు, ఆరోగ్యం రూపంలో తెచ్చుకోవచ్చు, ఇల్లు రూపంలో తెచ్చుకోవచ్చు, బంగ్లా రూపంలో తెచ్చుకోవచ్చు, మొగుడు రూపంలో తెచ్చుకోవచ్చు, పెళ్ళం రూపంలో తెచ్చుకోవచ్చు, అన్ని రంగాల్లో తెచ్చుకోవచ్చు. అయితే ఎప్పుడు వెతకాలంట? మరి జనాలు దేవుని మందిరానికి మొదటి పాటకు రావాలా, లాస్ట్కి రావాలా? అమ్మ
ఇప్పుడు పట్టుకుంటా అందరినీ. మొదటి యోహాన్లో ఒక మాట ఉంటుంది, చూద్దాం. లెట్స్ గో టు 1 John. ఇది ఎక్కడ ఉంటుందంటే 4వ అధ్యాయము 18వ వచనము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. రైట్, చూడండి, ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ ప్రేమ ఏం చేస్తుందంట? భయాన్ని ఏమనుందమ్మా? చదువు, మళ్ళీ చదువు. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణ ప్రేమ భయం వెళ్ళగొడుతుంది. చదువు. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. అంటే ఎవరైతే భయములో ఉన్నారో నీవింకా దేవుని ప్రేమలో పరిపూర్ణుడు అవ్వలేదు. ఫియర్ ఈజ్ టెల్లింగ్ యూ సంథింగ్. ఇంకా భయాలు ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి చాలా భయాలు. ఎంతమందికి భయాలు ఉన్నాయి? ఒకటైనా భయం ఉంది, ఎంతమందికి ఉంది? ఎవ్రీబడి. ఎవరో చేయి దించోళ్ళు ఎవరు లేరు. ఎవ్రీబడి హ్యాస్ ఫియర్స్. అది గుడ్ సైన్. ఫియర్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఇట్ ఈస్ టెల్లింగ్ అస్ యూ నీడ్ టు గ్రో. నీవు ఎదగాల, ఇంకా పరిపూర్ణుడు అవ్వాలా, ఇంకా అవ్వాలా. ఎవరైనా నాకు అన్నీ తెలుసు అనుకుంటే కష్టం. ఓ పావును వదిలిపెట్టు, తెలుస్తుంది అడికి. ఒక దయ్యాన్ని వదిలిపెట్టు, ఏదైనా. ఈ భూమి మీద ఉన్నటువంటి యేసుప్రభు వారే ఆ సిలువ గుండా వెళ్ళడానికి ఆయన కష్టపడ్డారు. అయ్యి బాబోయ్, ఈ సిలువ గుండా వెళ్ళాలా? కానీ ఆయన ఎప్పుడైతే ప్రార్థనలు చేశాడో దేవుని ప్రేమలో ఏమయ్యాడు? పరిపూర్ణుడైపోయాడు. ఆయన పరిపూర్ణుడే, కానీ శరీరంలో ఉన్నాడు, నింపుకోవాలన్నమాట. సరే, ఎందుకని మనం ఇంకా ప్రేమలో పరిపూర్ణం అవ్వలేదు? ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్న లేచి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి నువ్వేం మూతలు పెట్టుకో గుడ్ మార్నింగ్ చెప్పావు అనుకో, బాగుంటుందా? నో. నువ్వు నవ్వుతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? అవతలాడు కూడా నవ్వ, లేకపోతే ఫీల్ అయిపోతావు. ఇంక ఈ జన్మలో నవ్వనీడు మొఖం చూసాను, అవునా కదా? అనుకుంటావా లేదా? యా, వాట్ ఎవర్ యూ డూ అదే కొలత. సరే, ఆ తర్వాత వచ్చి నుంచి చదవం. రీడ్ ద నెక్స్ట్ వర్స్. 1 యోహాను 4:18. ఇది 19. చదువు. 1 యోహాను 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక. ఇప్పుడు దేవుడు మనల్ని మనం ఆయన ప్రేమించామా? ఆయన ముందు మనల్ని ప్రేమించాడా? ఓకే, సరే. యేసు ప్రభు వారు తండ్రికి మొదటి కుమారుడా, ఆఖరి కుమారుడా? మొదటి కుమారుడు. ఇంకా మెనీ స్క్రిప్చర్స్ ఆన్ దాట్. యూనో, ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అని మీరు కొట్టారనుకోండి ఇంటర్నెట్లో, ఫస్ట్ బిగాటన్ చాలా వస్తాయి, ఒక 5-6 వచనాలు వస్తాయి. ఇఫ్ యూ బీట్ ఫస్ట్ బిగాటన్ యూ గెట్ సో మెనీ స్క్రిప్చర్స్. ఆయన సృష్టిలో ఆది సంభూతుడు అని ఉంటుంది. తెలుగులో ఏమని ఉంటుంది? అది ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ఫస్ట్ బోర్న్, ఫస్ట్ బిగాటన్ అని ఉంటుంది. అందుకే కింగ్ జేమ్స్ వెర్షన్లో చూపిస్తాను నేను. యూనో, ఓకే. ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనము. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి. ఆగండి, ఏంది ఎక్కడ ఉంది ఇక్కడ? అండ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ హూ ఇస్ అ ఫెయిత్ఫుల్ విట్నెస్ అండ్ ద ఫస్ట్ బిగాటన్ ఆఫ్ ద డెడ్. ఫస్ట్ బోర్న్ అని కొట్టండి, అందులో కూడా ఉంటుంది. హెబ్రూలు 1వ అధ్యాయం 6వ వచనము. ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, అంటే భూలోకానికి ఆయన ఎవరిని రప్పించాడంట? ఆది సంభూతిని. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? అండ్ అగైన్ వెన్ హీ బ్రింగెత్ ఇన్ ద ఫస్ట్ బిగాటన్, మొదట పుట్టినవాడు. ఇలాంటివి చాలా ఉంటాయి బైబిల్లో. ఇంటికెళ్ళి మెడిటేట్ చేసుకోండి. అంటే దేవుడు మనల్ని మొదట ఎలా ప్రేమించాడు? తన మొదటి బిడ్డను ఇచ్చుట ద్వారా మొదట ప్రేమించాడు. బై గివింగ్ మ్యాన్ హిస్ ఫస్ట్ బోర్న్ సన్, హీ ఫస్ట్ లవ్డ్ us. అందరూ చెప్పండి, తండ్రి తన మొదటి కుమారుణ్ణి నాకిచ్చుట ద్వారా ఆయన నన్ను మొదట ప్రేమించెను. యాక్షన్స్ స్పీక్ లౌడర్ సమ్టైమ్స్,
బై గివింగ్ యూ ద ఫస్ట్ బిగాటన్ హీ లవ్డ్ యూ ఫస్ట్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఆయన మొదట పుట్టిన కుమారుడు. ట్రాన్స్లేషన్లోనే చాలా ఉన్నాయి. ఆది అని ఉంటుంది, ఫస్ట్ అని ఉండదు. అవునా కదా? తెలుగులో అంతా ఆది 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 ఉంటుంది. ఆది అని కరెక్టే. ఆది కాండం అంటే మొదటి కాండము, జెనసిస్, ఫస్ట్, ఆది 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 నుండి మొదటిది అంటే మొదటి నుంచి ఉండే కుమారుడు అనమాట. ఫస్ట్ ముందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తర్వాత మీకు తెలుసా, ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని ఎవరు చేశారో తెలుసా? ఎవరు చేశారు? తండ్రియా, కుమారుడా? తండ్రి చేశాడు. ఎవరి ద్వారా చేశాడు? కుమారుడు. అంటే చూసే వాళ్ళకి ఎవరు కనపడతారు? కుమారుడు కనపడతాడు. కుమారుడేమో ఎవరి పేరు చెప్తాడు? ఎవరు చేశారంటే ఎవరని చెప్తాడు? నా తండ్రి అని చెప్తాడు. కానీ తండ్రి సమస్తము ఎవరి ద్వారా, ఎవరి కొరకు చేశాడు? కుమారుడి కొరకు, కుమారుడి ద్వారా చేశాడు. అంటే భూమి ఆ కమ్ము అని ఎవరన్నారు ఈ మాట? తండ్రా, కుమారుడా? కుమారుడు. అవునా కదా? అదేంటండి అలా చూస్తున్నారు? యోహాను చదవండి, మొదటి అధ్యాయం మొదటి నుంచి. నాకు తెలుసు కొంచెం ఇవన్నీ షేక్ అవుతున్నాయి పునాదులు ఎలాంటివి చెప్తే, కానీ ఇవన్నీ మీకు ఇవన్నీ ఎందుకు చెప్పడం? చదవండి, ఐ విల్ టీచ్ యూ దిస్. జాన్ 1:1. యోహాను మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆదియందు వాక్యముండెను. ఆగండి, ఎవరి గురించి చెప్తున్నాడు? వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఇక్కడ తండ్రి గురించి చెప్తున్నాడా, కుమారుడు గురించి చెప్తున్నాడా? ఇప్పుడు వాక్యం తండ్రి కనెక్షన్ ఉందా లేదా? ఉంది. వాక్యం ఎవరి వద్ద ఉందంట? తండ్రి వద్దే. చదువమ్మా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎవరి వద్ద ఉందంటే ఈ వాక్యము? వాక్యము దేవుడై ఉండెను. ఏమై ఉందంట? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఎవరి మూలంగా కలిగాయి? యేసయ్య మూలంగా కలిగాయి. అంటే భూమి అకమ్ము అని ఎవరన్నారు? చెట్లు మొలుచుని కాకని ఎవరన్నారు? పక్షులు ఎగురుని కాకని ఎవరన్నారు? ఆదాముని ఎవరు చేశారు? మనకేమని బోధింపడ్డదే? తండ్రి అని. సమస్తము ఎవరి మూలంగా కలిగాయి? ఆల్ థింగ్స్. ఇంగ్లీష్లో ఏమనుంటుంది తెలుసా? ఇంగ్లీష్లో బాగుంటుంది. మూడో వచనము. And all things were made by him, and without him was not anything made that was made. అంటే ప్రతి మాట పలికి సృష్టించింది తండ్రా, కుమారుడా? కాబట్టి కుమారుడు మొదట దేవుడయ్యాడా, కుమారుడా? దేవుడే కుమారుడయ్యాడు. You're getting me now? So God became the Son. So God divided himself into Son, into Holy Spirit, into the Father. ముగ్గురు ఒకటా వేరువేరా? వేరువేరు, ఒకటి కూడానే. భార్య భర్తల్లాగా ఇద్దరు ఒకటే బాడీయా? వేరువేరే కదా? అంటే వేరువేరు మనుషులనే కదా? ఇద్దరు డిఫరెంట్, కానీ ఇద్దరు ఒకటే కదా? ఇద్దరు వేరువేరా? తండ్రి కూడా అంతే, కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా. ముగ్గురు వేరువేరు. లేకపోతే ఇప్పుడు కుమారుడు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి. ఇద్దరు ఒకటైతే పక్క పక్కన కూర్చుంటారా? మూడు బిడ్డలు పక్క పక్కన కూర్చున్నారు. ఇద్దరు ఒకటా వేరే? ఒకటే, కానీ పక్క పక్కన కూర్చున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? ఎడం పక్క ఉన్నాడా, భూమి మీద ఉన్నాడా? ఎవరిలో ఉన్నాడు? హల్లెలూయా. యేసుప్రభువు ఏమంటారు? నేను వెళ్తే కానీ ఆయన రాడు. ఆయన వచ్చి ఇక్కడ నా గురించే సాక్ష్యం చెప్తాడంట. తండ్రి ఏమంటాడు పైనుంచి? ఈయన నా, లేకపోతే ఏమంటాడు? నేనే నా ప్రియకుమారుడు అని చెప్పుకుంటాడు ఆయన. కొడుకు వేరే కదా? నువ్వు ఎప్పుడైనా చెప్పుకుంటావా నేనే నా కూతురు, నేనే నా కొడుకు అని చెప్పుకుంటావా? నేనేమో ఆయన అని చెప్పుకుంటావా? నో. మీ ఆయన ఉంటాడా లేదా? సో గాడ్ ఈజ్ అగైన్ ఈజ్ ఎ ట్రినిటీ, డిఫరెంట్ అండ్ వన్. ఎంతమందికి అర్థమైంది? మూడు వేరు కానీ మూడు ఒకటే. వారు పనిలో, వారి దైవత్వములో ఒకటై ఉన్నారు. దే ఆర్ వన్ ఇన్ దర్ గోల్, వన్ ఇన్ దర్ అంబిషన్, వన్ ఇన్ దర్ మైండ్. మొదట కుమారుణ్ణి ఆయన ఇచ్చాడు కనుక, మొదట కుమారుని ఇచ్చాడు కనుక మొదట ప్రేమించాడు. అలాగే నీవు అన్ని విషయాల్లో మొదట సమయము, మొదట ధ్యానము, మొదట ప్రేమ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన మొదటి సంఘంతో 7 సంఘాలు ఉన్నాయి. ప్రకటనలో మొత్తము ఎన్ని సంఘాలు చెప్తాడు?
7 సంఘాల్లో మొదటి సంఘాన్ని, అంటే 7 సంఘాలు కలిపి ఒక సంఘానికే 7 ఆత్మల ద్వారా 7 రకాలుగా చెప్తున్నాడు అనమాట. మనకి 7 సంఘాలకి చెప్పింది మనకు వర్తిస్తుందా లేదా? మొదటి సంఘానికి ఏం చెప్తున్నాడో చూద్దాం. చదువమ్మా. ప్రకటన మొదటి అధ్యాయము రెండో అధ్యాయము 2 నుంచి చదువు. 2 నుంచి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఇది ఎరుగుదును. ఏ సంఘంతో చెప్తున్నాడు? ఎఫ్ఎస్సి సంఘం. చదువు, ఫస్ట్ నుంచి చదివి, అందరికీ తెలుస్తుంది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. వావ్! దేవుడు తన ఆఖరి కుమారుని ఇచ్చాడా, మొదటి కుమారుని ఇచ్చాడా? అంటే నేను ఎప్పుడు మొదట ఎతకడం నేర్చుకున్నానో, దేవుడు ఆత్మ రూపంలో ఎన్ని నాకు చూపిస్తున్నాడు. ఇదిగో ఎన్ని ఆత్మ రూపంలో ఉన్నాయి, కొంతకాలం వెతుకు, ఇవన్నీ శరీర రూపంలో వస్తాయి అని చూపిస్తున్నాడు. ఈరోజు ఎప్పుడైతే నేను మొదట వెతుకుతానని తీర్మానించుకుంటావో, దేవుడిని ఆశీర్వాదాలు ఆత్మరూపంలో నీకు చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇదిగో నేను ఫ్యూచర్లో శరీర రీతిగా దీన్ని మారుస్తాను అని. దాన్ని ఏమంటారు? ప్రాఫెసీ. ఆత్మని శరీర రూపంలో వచ్చే ముందు చెప్పడం దాన్ని ఏమంటారు? ప్రాఫెసీ. A prophecy is nothing but seeing what God has reserved to you in the spirit. అందుకే నేను ఫస్ట్ జనవరిలో చెప్పలేదు, జనవరి 3వ వారం చెప్పాను కదా. 2 వారాలు వచ్చి 3వ వారం చెప్పాను. కమ్ ఫర్ ద ఫస్ట్ సాంగ్. దేవుడు తన మొదటి కుమారుని మనకి ఇచ్చాడు కాబట్టి అది ఆఖరి ప్రేమ, మొదటి ప్రేమ. కాబట్టి మనము కూడా ఆయన ఏ కొలతో కొలిచాడో మనం కూడా ఆయన్ని అదే కొలతో కొలవాలా. అందరూ చెప్పండి, నా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మొదట పుట్టిన కుమారుణ్ణి నాకు ఇచ్చి ఆయన మొదట ప్రేమను రుజువు చేసుకున్నాడు. నేను కూడా నా దేవుణ్ణి మొదట ప్రేమిస్తాను. మొదటి పాటకే నేను మందిరంలో ఉంటాను. ఫస్ట్ సాంగ్, ద ఫస్ట్ సాంగ్ టచెస్ ద గ్రౌండ్. ఎందుకంటే నేను అడుగుతున్నాను అనమాట, మహిమ నుంచి అధిక మహిమ, గ్లోరీ, మహిమ నుంచి అధిక మహిమ అన్నాడు. మీరు అంటున్నారా సర్మన్స్? ఎవ్రీ ఇయర్ ఐ గివ్ ఎ న్యూ సర్మన్. ఎవ్రీ న్యూ ఇయర్ సంథింగ్ న్యూ. దర్శనం నెరవేరాలంటే వెంటనే నెరవేరదు. దేవుడు మనకు అన్నీ బోధిస్తాడు అనమాట. ఏం చేయాలా, దానికి ఏం చేయాలా, దీనికి ఏం చేయాలా, అన్నీ ఇచ్చేసాడు. అన్నీ మన లోపల ఉన్నాయి. ఈ లోపల బయట అన్నీ ఎక్కడ ఉన్నాయి? బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా? లోపలే. యేసుక్రీస్తునందు అన్నీ, ఎవరైతే యేసుని నమ్మారో నీలో కోట్లు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, దీర్ఘాయం ఉంది, డబ్బు ఉంది, నీకు కావాల్సిన అన్ని దేవుడు నీకు ఇచ్చేసాడు. అవి నువ్వు మొదటి వెతకడంలో బయటకు వస్తాయి అన్నమాట. సో నేను 3 ఏరియాస్ కవర్ చేశాను. 3 ఏరియాస్. దేవుడికి ఏ సమయం ఇవ్వాలా? ఉదయము ఎంత లేటుగా లేకు, 9 గంటలు లేకు, 9 నుంచి 9:30కి ఇచ్చాయి. ఒక అరగంట 10 నిమిషాలైనా మొదటి ఇవ్వాలి. కానీ క్వాలిటీ టైం ఇస్తే మంచిది. క్వాలిటీ టైం ఈజ్ గుడ్. ఓకే, క్వాలిటీ టైం మొదట ఒక అరగంట ఇవ్వడం చాలా మంచిది. మొదట అన్నీ అయిపోయాక రాత్రి బైబిల్ తీసి అన్నీ అయిపోయాక రాత్రి అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత రాత్రి బాబా నేను ప్రేయర్ చేసుకుంటాను ఉండండి. మరి ప్రేయర్ చేసుకుంది లాస్ట్ టైం ఇస్తే అలాగే ఉంటుంది. యుల్ బి టైర్డ్. మొదటి సమయము. రెండవది దేవునికి ఎప్పుడు ఇవ్వాలా? నీకు వచ్చిన కానుకల్లో ఎప్పుడు ఇవ్వాలా? మొదటిది. మూడవది మందిరానికి ఎప్పుడు రావాలా? మందిరానికి లాస్ట్ వచ్చి ఫస్ట్ ఇస్తే బాగుంటుందా? ఫస్ట్ది లేకపోతే ఫస్ట్ వచ్చి ఫస్ట్ ఇస్తే బాగుంటుందా? మొదటి పాటకే ఇక్కడికి రావాలా. ఎప్పుడైతే నువ్వు ఇలా కొలుస్తావో ఆయన కూడా ఈ భూమి మీద నీకు మొదటి స్థానం ఇస్తాడు. ఫస్ట్ ప్రయారిటీ. He will give you the best and the first.
ఐ స్టార్టెడ్ లెర్నింగ్ దిస్. అందుకే నేర్చుకోవడం ఎప్పుడు ఆపకూడదు. ఏమైనా ఆపాలి కానీ ఏం ఆపకూడదు? నేర్చుకోవడము. నెవర్ స్టాప్ లెర్నింగ్. నేను ఇంకా నేర్చుకుంటా ఉంటాను. ఐ కీప్ లెర్నింగ్. ఎప్పుడైతే నువ్వు మొదట ఎదుగుతావో ఆయన మొదట కొలతతో నిన్ను కొలుస్తాడంట. ఇంకొకటి, నువ్వు ఎప్పుడు లేస్తావో తెలుసా? ఇన్కేస్ దేవుడు రాకడ ఆలస్యమైంది అనుకోండి, దర్శనం నెరవేరకుండా నీవు చనిపోయావు అనుకోండి, క్రీస్తునందు దేవుడు తన పరిశుద్ధుల యొక్క మరణాన్ని ఆయన గౌరవిస్తాడు. హీ హానర్స్ ద డెత్ ఆఫ్ హిస్ సైంట్స్. ఆయన పరిశుద్ధులు మరణిస్తే చూడండి, పాపం చేసి యేసుప్రభుని నమ్మన ధనవంతుడు మరణిస్తే ఎవరు వచ్చారు? లూసిఫర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పట్టుకుపోయాడు. అలా ఈయన పట్టుకుపోయాడు. లాజరస్ని ఎవరు తీసుకెళ్లారో తెలుసా? దూతలు వస్తాయంట. ఒక వ్యక్తి చెప్తున్నాడు నాకు, పరిశుద్ధులు ఈ భూమి మీద ఉండే స్థానాన్ని బట్టి, వారి సేవను బట్టి, వారి హోదాను బట్టి, దేవుడికి వారికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి మనుషుల్ని పంపిస్తాడంట. బాగా ఇష్టమైన మనుషులు అనుకో, దేవుడికి బాగా ప్రియులు అనుకో, యేసుప్రభు వారు తనంతట తానే వచ్చి తీసుకెళ్తాడంట ఆత్మని. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ టేక్ దట్ స్పిరిట్. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మని అందుకే అంటాడు, ప్రెషియస్ ఈజ్ ద డెత్ ఆఫ్ ద సెయింట్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. తీయండి, అది ఎక్కడ ఉందో టైప్ దట్. కీర్తనలో ఉంటుంది, ఇన్ ద సామ్స్. ప్రెషియస్ ఈజ్ ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్ అని ఉంటుంది. 116 కీర్తన 15వ వచనము. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. ఆగండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదంట. అంటే అనేకులు చనిపోవడం వేరు, భక్తులు చనిపోవడము వేరు. ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్. అంటే ఎవరైతే ఆయన్ని మొదట వెతికి చనిపోయారో వాళ్ళని తీసుకెళ్ళడానికి మొదట కుమారుడు వస్తాడంట. హల్లెలూయా. ఎంతమందికి మొదటి కుమారుడు వచ్చి తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఎస్, ద ఫస్ట్ బార్న్ విల్ కమ్ టు దోస్ హూ సాట్ ద లార్డ్ ఫస్ట్. అంటే పౌలుని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చి ఉంటారు? యేసుప్రభు వారు వచ్చి ఉంటారు. కాబట్టి ఇప్పుడు వచ్చేయండి, ప్రకటనకు వచ్చేయండి. ప్రకటన 2 మీకు చెప్పాను కదా ఎలా తిట్టాలో. అంటే మొదట ఎతకం ఎలా తితకాలో చెప్తాను. ప్రకటన కదా మొదటి అధ్యాయానికి వెళ్దాం. లెట్స్ గో టు రెవల్యూషన్ చాప్టర్ 2. ప్రకటన 2 చూడండి. ఇక్కడ ఎఫెసు సంఘాన్ని ఎలా పొగుడుతున్నాడో ఎలా తిడుతున్నాడో చూద్దాం. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని, 2వ అధ్యాయము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ముందు ఏం చేస్తున్నాడు? పొగుడుతున్నాడు. ముందు నీ క్రియలు, నీ కష్టము, నీ సహనం ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ముందు పొగుడుతున్నాడు, ఆ తర్వాత మొదలెట్టాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని, ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదట క్రియలను చేయుము. హల్లెలూయా. కరెక్టే, నువ్వు అన్నీ చేస్తున్నావు, సేవ అన్నీ భరిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, లోతుగా వెళ్ళిపోయావు. కానీ మొదటి సంఘంతో ఏం చెప్తున్నాడు? నన్ను ఏం ప్రేమించాలా? మొదట ప్రేమించాలి. ఎందుకు చెప్తున్నాడు మొదట ప్రేమించమని? ఎందుకంటే ఆయన మొదట పునరుద్ధానములో లేపాలని కోరుకుంటున్నాడు. మొదట పునరుద్ధానం అనండి. పునరుద్ధానాలు కూడా డిఫరెంట్ స్టేజ్ల్లో ఉంటాయి, తెలుసా మీకు? ఎంతమంది మొదటి పునరుద్ధానంలో పాల్గొనాలనుకుంటున్నారు? నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ఈ సంఘము కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అద్భుతములు చేయగలవాడు, ఆశ్చర్యములు కార్యములు చేయగల దేవుడు, ఆత్మ సమస్తము నీవే అయి ఉన్నావు. పరిశుద్ధాత్ముడా తండ్రి, నీ ఆత్మ లేకపోతే మేమేమీ చేయలేము. సమస్తము నీ రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చి, ఇదిగో
సమస్తాన్ని మా ద్వారా నువ్వే చేస్తున్న పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. థ్యాంక్ యూ, బ్లెస్ యూ, యువర్ సాక్రిఫైస్, యువర్ క్రాస్. ఇదిగో ఈరోజు మొదట ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తానన్నావు. ఈరోజు నుంచి సంఘము ఒక తీర్మానం చేసుకొని ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అనేకులను మీరు ముట్టండి ప్రభా. వారి శరీరంలో ఉండే రోగములను తీసివేయండి, వ్యాధులను తీసివేయండి, దీర్ఘకాల రోగములను వేరుతో తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఇబ్బందులను తీసివేయండి. గెట్ రెడీ, ద లార్డ్ ఈజ్ టెల్లింగ్, నేను విధవరాల్ని కుటుంబంలో ఉన్న వాళ్ళకంటే అద్భుత రీతిగా ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు దేవుడు. గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ ఈవెన్ ద విడోస్ ఇన్ ఎ వెరీ గ్లోరియస్ వే. మీరు అనుకోవచ్చు, నాకెలా ఆశీర్వదిస్తాడు దేవుడు, నాకెలా డబ్బు ఇస్తాడు, నాకెలాగా ఏమన్నా ఇస్తాడు అని. మన దేవుడు ఏ రీతిగా అయినా సరే ఆ విధవరాలైనా నీ ఆశీర్వదించగల దేవుడు. ఆయన సృష్టికర్త, శూన్యంలో నుంచి సమస్తము చేసిన దేవుడు, శూన్యంలో నుంచే నిన్ను ఐశ్వర్యవంతురాలుగా చేయగల దేవుడు. గాడ్ మేడ్ ఎవ్రీథింగ్, హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీథింగ్, హీ మేడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. నజరేయుడైన యేసయ్య, ఏమీ లేదనుకుంటున్నా అందులోంచి ఏదో ఒకటి నీవు చేసి అద్భుతాన్ని సృష్టించగల దేవుడు. కాబట్టి ఈ బిడ్డలను ముట్టి పరిపూర్ణమైన స్వస్థత వారి దేహములకు చేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జీసస్, గివ్ దెమ్ కంప్లీట్ డెలివరెన్స్, పరిపూర్ణ విడుదల వారి దేహములకు దయచేయండి. ఇదిగో సమృద్ధి ఇచ్చుచున్నావయ్యా నీ బిడ్డలకు, అద్భుత రీతిగా ఐశ్వర్యం ఇచ్చున్నావు. గొప్ప సమృద్ధిని, అద్భుతములను వారి జీవితంలో చేసి నీ వద్దకు వచ్చి వారిని ఎవరిని త్రోసివేయవాడవు కాదయ్యా, అందరినీ ఆశీర్వదించువాడవు. అవును, నీవు కృప విస్తారమైనది, అది ఏ రీతికైనా ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించగలదు. ఇదిగో ఏ ప్రాంతంలో కూర్చున్నా, ఆ గోడ దగ్గర కూర్చున్నా వారిని తాకమని ప్రార్థిస్తున్నాను. పరిపూర్ణమైన విడుదల వారి దేహములకు, వారి శరీరములకు దయచేయమని, మహిమైశ్వర్యముతో వారిని నింపమని, గొప్ప కార్యములు వారి జీవితంలో చేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.